రైట్ ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమి సభ్యులు సిద్ధమయ్యారు. ఈ మేరకు కూటమి నేతలు పీలా శ్రీనివాసరావు, వెలగపూడి, గణబాబు, గండి బాబ్జీ జిల్లా కలెక్టర్లకు కలిసి వినతి పత్రం అందజేశారు. ఇక ఇటీవలే వైసీపీకి చెందిన 6 కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. 4 ఏళ్ల పాటు మేయర్ పై అవిశ్వాస ప్రవేశపెట్టకూడదన్న చట్టం అమల్లో ఉండటంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకు అవిశ్వాసం పెట్టలేదు. ఇక మార్చి 18తో 4 ఏళ్ల కాల పరిమితి పూర్తవనున్న నేపథ్యంలో మహావిశాఖ నగర పాలక సంస్థ మేయర్ పీఠం దక్కించుకోవటానికి కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు. ఇది మా అధికారం కోసం అనేది మాత్రం కాదు. ఎందుకంటే మీరు అన్నట్టు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు, బాబుజీ గారు వివరంగా చెప్పారు. ముఖ్యంగా ఏమిటంటే గతంలో జరిగిన అవినీతి 4 సంవత్సరాల్లో జరిగిన టీడీఆర్ బాండ్ల విషయంలో కానీ, మాస్టర్ ప్లాన్ విషయంలో కానీ, వర్కుల విషయంలో కానీ, పక్షపాత వైఖరితో వెళ్ళిన విధానం కానీ, 98 కార్పొరేటర్లు ఒక విధంగా చూడకపోయిన విధానం మీద కానీ చాలా అన్యాయంగా వెళ్ళారు. ఆ అన్యాయాన్ని అరికట్టడం కోసం, గతంలో జరిగిన కోట్లాది రూపాయల అవినీతిని సరిచేయడం కోసం మాత్రం ఒక యాంగిల్ అయితే బాబ్జీ గారు చెప్పినట్టు అభివృద్ధి చేయాలి అంటే ఏ అడ్డంకులు లేకుండా అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటే, ఒక పార్టీ కిందనే ఉంటే రాబోయే అభివృద్ధి చూపించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2 విషయాల మీద మాత్రమే మేము ముందుకెళ్తున్నాం అన్న విషయాన్ని గమనించడానికి మీడియా మిత్రులు కోరుకుంటూ, ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత మెట్రో లైన్ కానీ, మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కానీ అన్నీ కూడా 150 అడుగులు 120 అడుగులు రోడ్లు వేయాలన్న మా తలంపు కానీ, ఇవన్నీ ఒక విధంగా పట్టాలు ఎక్కాలన్నా, త్వరితగతిన అనుకున్న టైంకి టైం పాయింట్ పూర్తి కావాలన్నా, ఒక నిర్ణయం మీద వెళ్ళాలన్న ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయం ఇది. కేవలం మేము అధికారంలో ఉన్నాం, ఇంకా మాకు అధికారం కావాల్సింది ఏమీ కాదు, అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్న ఈ విధానాన్ని అందరూ సహకరించమని కోరుకుంటున్నారు. ఈ విశాఖపట్నం సిటీ కానీ, విశాఖపట్నంలో ప్రజలు కానీ మరి అందరూ ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కానీ, సిటీ ప్రజలు కానీ మీకు తెలుసు ఎంతో మరి అభిమానంతో, ఉత్సాహంతో, ఎంతో మెజార్టీతో ఈవేళ మమ్మల్ని గెలిపించి మీరు బాగా పరిపాలించాలని చెప్పిన తర్వాత ఈ విశాఖపట్నం సిటీలో కూడా మరి మాకు అనుకూలమైన మరి ఇక్కడ పరిపాలన సాగాలంటే మేయర్ కూడా మా ఆధీనంలో ఉండాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ ఉన్న మా నాయకులందరూ, ఎమ్మెల్యేలు, పెద్దలు అందరూ, ఎంపీ గారు, కార్పొరేటర్లు, ఇతర పెద్దలు అందరూ కలిసి మరి ఈ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అందరం కలిసి మరి మిత్రులందరూ కూడా చాలామంది అభిమానంతో ఇక్కడ జనసేన పార్టీ పెద్దలు, అలాగే బీజేపీ పెద్దలు, కార్పొరేటర్లు మరి అందరూ కూడా మాకు ఈవేళ సహకరించిన ఇతర పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, పెద్దలు అందరినీ కూడా అభినందిస్తూ మరి త్వరలోనే ఈ అవిశ్వాసం మేము నెగ్గుతామనే నమ్మకంతో ఈవేళ అవిశ్వాస తీర్మానానికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. మరి అవిశ్వాసంలో తప్పనిసరిగా మేము గెలుపొంది ఈ మేయర్ పీఠాన్ని ఈ ఉమ్మడి రైట్, మేయర్ పీఠం దక్కించుకోవడానికి కూటమి అయితే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమి సభ్యులు సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తోంది. ఇక దీనిపై ఫర్దర్ గా ఉండబోయే స్టెప్స్ కు సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? రైట్ బ్రాహ్మణ్, ఏదైతే విశాఖ టీవీఎంసీ మేయర్ పీఠం అయితే పూర్తిగా కూడా వైసీపీ చేజారనుందా అంటే ఖచ్చితంగా చేజారిపోనుందా అనే సంకేతాలే పూర్తిగా మనకు తెలియవస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా 98 మంది కార్పొరేట్లు ఉంటే అందులో 2/3 వంతు పూర్తిగా కూడా అంటే అవిశ్వాస తీర్మానానికి వీళ్ళ దగ్గర బలం ఉండాలి. అయితే ఆ రోజు నాడు 31 మంది మాత్రమే గెలిచినప్పటికీ ఈ రోజు పూర్తిగా వాళ్ళ దగ్గర కూటమి నేతల దగ్గర పూర్తిగా జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి వాళ్ళ దగ్గర అంటే సరిపడినంత మెజార్టీ ఉండటంతో ఈ రోజు పూర్తిగా సంతకాలు పెట్టి జిల్లా కలెక్టర్, టీవీఎంసీ కమిషనర్ ఇన్ఛార్జ్ పోస్ట్ లో ఉన్న హరీంద్ర ప్రసాద్ అయితే కూటమి నేతలంతా వెళ్లి అవిశ్వాస తీర్మానానికి కాల్ఫర్ చేయవలసిందిగా కూడా విన్నవించిన పరిస్థితి అయితే ఉంది. కోఆప్షన్ సభ్యులతో పాటు ఎంతమంది కావాలో అంతమంది పూర్తి మద్దతు అయితే
వీళ్ళ దగ్గర ఉందని మనం చెప్పుకోవచ్చు. గడిచిన 4 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారంలో జరిగిన అవినీతి అన్యాయాల్ని, అలాగే బడ్జెట్ లో ప్రాబ్లమ్స్ ఏవైతే నిధుల దుర్వినియోగం జరిగినాయి, అలాగే టౌన్ ప్లానింగ్ లో ఏం జరిగినాయి, అలా అనేక విషయాల మీద వెలికి తీసేందుకే 1 year పాటు ఇంకా దాని పదవి కాలం ఉంది. 1 year కూడా తమ మేయర్ వస్తాయనే ఉద్దేశంతోనే మేము పదవిని చేపట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేశామంటూ కూడా స్థానిక ఎమ్మెల్యేలు, కూటమి ఎమ్మెల్యేలు అయితే తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే తేలా శ్రీనివాస్ ఎవరైతే టీడీపీ ఫ్లోర్ లీడర్ ఉన్నారో ఆయనే చాకచక్యంగా వ్యవహారం అంతా చేసుకున్నారు అని కూడా ఇక్కడ టాక్స్ అయితే వినిపిస్తున్న పరిస్థితి. ఇంచుమించు టీడీపీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న పేలా శ్రీనివాస్ దాదాపుగా జీవీఎంసీ మేయర్ గా ఖరారైనట్టుగా కూడా మనం భావించవచ్చు. బ్రాహ్మణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.